హైదరాబాద్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది చార్మినార్, ఇరానీ చాయ్, బిర్యానీ. ఇక రంజాన్ సీజన్ అంటే గుర్తొచ్చేది హలీం. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ నెలల హలీం వాసనలు నోరూరిస్తాయి. ఈసారి కూడా చాలా రకాల హలీంలు మార్కెట్లోకి వచ్చినాయి. సిటీలో దొరికే డిఫరెంట్ హలీంల మీద స్పెషల్ స్టోరీ. హలీం ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. రంజాన్ నెలలో ఏడ చూసినా హలీం సందడి కనిపిస్తది. హలీం అనగానే మటన్, చికెన్లతో చేస్తారనుకుంటాం. కానీ ఈ నడ్మ మార్కెట్లో కొత్త రకం హలీంలు వచ్చినాయి. వెజ్ హలీం, ఫిష్ హలీం, కంజు హలీం, ఇలా చాలా రకాల హలీంలు జనానికి నోరూరిస్తున్నాయి. లాస్ట్ ఇయర్లో ఈ ఇయర్లో పబ్లిక్ డిమాండ్లు ఎవ్రీ ఇయర్ ఎక్స్ట్రా డిమాండ్లు హలీం ఎక్స్ట్రా గిరాక్ కస్టమర్ ఎక్స్ట్రా అయిపోతుంది. और ఇది నా దగ్గర కపుల్ ప్యాక్ ఉందా, ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్, సుప్రీం ప్యాక్, దానిలో డిస్కౌంట్ ఉందా. ఇంకా ఒకటి హలీం ఉందా, స్పెషల్ హలీం, దానిలో గోట్ టంగ్ ఉందా, ఫుల్ బాయిల్డ్ ఎగ్, హాఫ్ చికెన్ 65, ఇది స్పెషల్ హలీం. రకాలను బట్టి 50 రూపాయల నుంచి 500 దాకా హలీం రేట్లున్నాయి. పోయినేడు కంటే ఈ ఏడు 10% ధరలు పెరిగినాయి అంటున్నారు హలీం సెంటర్ల ఓనర్లు. రేట్స్ 10 రూపీస్ ఎక్కువ అయిపోయింది. లాస్ట్ ఇయర్ 140 ఉందా, ఇప్పుడు 150 ఉందా. నా దగ్గర కపుల్ ప్యాక్ ఉందా, దానిలో 2 హలీం ఉందా, పార్టీ ప్యాక్ 3 హలీం, ఫ్యామిలీ ప్యాక్ 4 హలీం ఉందా, జంబో ప్యాక్లు 7 హలీం, దానిలో డిస్కౌంట్ ఉందా. హైదరాబాద్లో హలీం దుకాణాలు పెట్టాలంటే జీహెచ్ఎంసీ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలంటున్నారు ఆఫీసర్లు. పట్నంలా ఎక్కడైనా సరే 2 రోజులకొకసారి హలీం దుకాణాలను తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నారు. హలీం తయారీలో ఏం వాడుతున్నారో చెకింగ్ చేస్తున్నామని చెబుతున్నారు. ఈ రంజాన్ మాసంలో 30 రోజులు రంజాన్ నెల జరిగేది అందరికీ తెలిసిందే. ఓల్డ్ సిటీలో మాత్రమే జరుగుతుంది. మాకున్నటువంటి ఈ బహదూర్పూర్ ఏరియా, చార్మినార్ ఏరియా, ఈ ఏరియాలో బాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ హలీంను ఏర్పాటు చేయడం, హలీం నుండి మళ్ళీ నైట్ కాగానే వాటంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మేము మా కమిషనర్ గారు జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు ఆల్మోస్ట్ డే బై డే ప్రతి దగ్గర కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. మా ఏఎంఓహెచ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళను వెరిఫై చేస్తున్నాం. ఎక్కడ కూడా మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ కనిపించేది లేదు. అట్లాంటివి కనుక ఉంటే ఇమీడియట్గా మేము సీజ్ చేయడానికి కూడా వెనకాడము. చిన్న టీ స్టాల్స్ వాళ్ళు కూడా హలీం ఏర్పాటు చేస్తారు. వెజిటేరియను, చికెను, మటన్తో చేసిన ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా మాకు ఇన్ఫామ్ చేస్తారు. మేము మా శానిటేషన్ సిబ్బంది కూడా వెరిఫై చేస్తున్నారు, ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తున్నారు. ఈసారి రంజాన్ మాసం ముందు నుంచే హలీం దొరుకుతుండడంతో తింటూ ఎంజాయ్ చేస్తున్నారు జనం.